హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే, హడావిడిగా తయారై ఫ్యాక్టరీకి బయలుదేరింది శ్వేత. దారిలో కనిపించిన అందరినీ వరుస పెట్టి పలకరిస్తూ వెళ్తూ ఉంది. అమ్మా శ్వేత అని వినిపించేసరికి ఆగి వెనక్కి తిరిగింది. నువ్వా బాబాయి, ఎలా ఉన్నావు అని అడిగింది. అదే నిన్ను అడుగుదామని ఆపా. నువ్వే నన్ను పలకరించావు అన్నాడు పాలు పోసే సుబ్బయ్య నవ్వుతూ. నేను బాగానే ఉన్నా బాబాయి. ప్యాకెట్ పాలు వచ్చి టైం కుదరక నీ దగ్గర పాలు పోయించుకోవటం మానేశాను, కానీ నీ పలకరింపులో ఏ మార్పు లేదు అంది శ్వేత నవ్వుతూ. అవును కాని శ్వేత, నేను కూడా పాలు పోయటం తగ్గించేశాను, ముందులా తిరగలేక. మంచిది బాబాయి, కొడుకులు అందుకొచ్చారు కదా, ఇక కొంచెం విశ్రాంతి తీసుకో. వాళ్ళు అదే అంటున్నారు. ఇంకేంటి బాబాయ్, హాయిగా ఉండు. అడగడం మర్చిపోయా, నీ భర్తకి ఎలా ఉంది శ్వేత? నాకు యాక్సిడెంట్ గురించి తెలిసింది. కాలు విరిగింది బాబాయి, ఆపరేషన్ అవసరం లేదని కట్టుకట్టారు. 6 నెలలు విశ్రాంతి తీసుకుంటే పూర్తిగా నయం అవుతుందని అన్నారు డాక్టర్ గారు. అవునా, పోనీలే, డాక్టర్ చెప్పాడంటున్నావు కదా, తగ్గిపోతుందిలే. మరింటి దగ్గర అతనితో పాటు ఎవరు ఉన్నారు? మనుషులను పెట్టుకునే అంత స్తోమత ఉందా బాబాయ్ మనకు? అన్ని పనులు చేసి వండి పిల్లలను బడికి పంపి నేను ఫ్యాక్టరీకి పోతున్నాను. నెమ్మదిగా మధ్యాహ్నం లేచి నేను కంచంలో పెట్టిన దాన్ని తింటున్నాడు. అవును నిజమే, ఏం చేయగలం, మనలాంటి వాళ్ళం. నీకెంత సహాయంగా ఉండేవాడు. పిల్లలను తయారు చేసి స్కూల్లో దింపి తన పనికి వెళ్ళేవాడు. ఇప్పుడు అన్ని పనులు నువ్వే చేసుకుంటున్నావా? తప్పదు కదా బాబాయ్, ఆ దేవుని దయ. నీలాంటి పెద్దల ఆశీస్సులు ఉంటే కట్టు విప్పిన వెంటనే రంగా మామూలుగా అయిపోతే నా కష్టాలు తీరిపోతాయి అంది శ్వేత చిన్నగా నవ్వటానికి ప్రయత్నం చేస్తూ. తప్పకుండా శ్వేత, నీ ధైర్యమే నిన్ను కాపాడుతుంది. ఇలాగే ధైర్యంగా ఉండు అని శ్వేత తల మీద చెయ్యి వేసి, ఇక వెళ్ళు తల్లి, మళ్ళీ పనికి ఆలస్యం అవుతుంది అన్నాడు సుబ్బయ్య. సరే బాబాయి అని చెప్పి వెళ్ళిపోతుంది శ్వేత. శ్వేత ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంది. తన భర్త రంగ రోజు కూలి. ఏ రోజు కూలి దొరికితే ఆ రోజు డబ్బులు, లేకపోతే ఖాళీ చేతులతో తిరిగి రావటమే ఇంటికి. శ్వేత ఫ్యాక్టరీలో డబ్బులు తక్కువైనా ఇంటికి దగ్గరగా, అంతేకాకుండా వెళ్ళి వాళ్ళు ఇచ్చిన పని చేసి రావటమే కావటంతో పిల్లలు స్కూల్కి వెళ్ళటం మొదలుపెట్టినప్పటి నుంచి వదలకుండా అందులోనే పనిచేస్తూ ఉంది. శ్వేత చాలా కష్టపడి పనిచేస్తుంది ఫ్యాక్టరీలో. అందుకు అందరికీ తనంటే గౌరవం ఉంది. ఎవరితోని ఎక్కువగా మాట్లాడదు. తనకు ఇచ్చిన పని శ్రద్ధగా పూర్తి చేసి ఇంటికి వస్తుంది. అక్కడ పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది ఆడవాళ్లే అయినా చాలా తక్కువ మందితోనే మాట్లాడుతుంది శ్వేత. సూపర్వైజర్ కూడా చాలా బాగా పనిచేస్తుందని అందరికీ చెబుతూ ఉంటాడు. కానీ శ్వేత మాత్రం మగవారితో ఎక్కువగా మాట్లాడదు. ఆఫీస్లో సూపర్వైజర్ బాగా మాట్లాడేవాడు అందరితో. అందరూ చాలా మంచివాడు అనేవారు. ఫ్యాక్టరీలో ఆడవారికి ఏ సమస్య వచ్చినా ముందు ఉండి సాల్వ్ చేసేవాడు. దాంతో అమ్మాయిలందరూ బాగా మాట్లాడేవారు. శ్వేత మాత్రం ఎక్కువగా మాట్లాడేది కాదు, అవసరమైతే తప్ప. పని పూర్తి చేసుకుని టైం అయిన వెంటనే వచ్చి ఇంటి పని చేసి పిల్లలతో ఆడుకొని వాళ్ళకు తిండి పెట్టి పడుకోపెట్టి భర్త కోసం ఎదురు చూడడం ఇష్టం శ్వేతకి. డబ్బులు లేకపోయినా ఉన్నదాంతోనే సంతోషం గడుపుతుంది. భర్త అంటే చాలా ఇష్టం, పిల్లలంటే ప్రాణం. భర్త పిల్లలతో సంతోషం గడుపుతూ ఉండగా అనుకోకుండా రంగాకి జరిగిన ప్రమాదంతో ఒక్కసారిగా తలకిందులైంది శ్వేత జీవితం. రంగాకి పనిచేసే చోటే యాక్సిడెంట్ అయ్యింది. అయితే అతను రోజు కూలి కావటంతో మాకు దీనికి ఏ సంబంధం లేదు అని తప్పుకున్నారు అక్కడ యాజమాన్యం. కాలు నొప్పి అవ్వటంతో వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు అతనితో పనిచేసేవారు. శ్వేతకి తెలిసి పిల్లల్ని తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళింది. మందులు, హాస్పిటల్కి వెళ్ళి రావటానికి ఎంతో పొదుపుగా పిల్లల చదువు కోసం దాచుకున్నాం డబ్బులన్నీ ఖర్చు అయిపోయాయి. అది చాలక కొంత అప్పు చేసి మరీ వైద్యం చేయించింది శ్వేత. డబ్బులు ఖర్చయినా 4 రోజులు హాస్పిటల్లో ఉంచుకొని ఆపరేషన్ అవసరం లేదు, అన్ని పరీక్షలు చేశామని కట్టి 6 నెలలు కట్టుతో రెస్ట్ తీసుకుంటే చాలు, బాగా సెట్ అయిపోతుంది అని డాక్టర్ చెప్పటంతో చాలా సంతోషించింది. ఇంటిలో రంగాన్ని చూసుకోవటానికి ఎవరు లేకపోవటంతో పని మానేయాలని అనుకుంది ముందు. కానీ ఇద్దరు పని చేయక మానేస్తే ఇల్లు ఎలా గడుస్తుంది అని ఆలోచించి పనికి వెళ్ళటం మొదలుపెట్టింది.
అన్ని పనులు చేసుకుని ఫ్యాక్టరీకి వెళ్ళి రావటం కష్టంగానే ఉంది శ్వేతకి. కానీ భర్త బాధపడతాడని నవ్వుతూనే ఉంటుంది ఎప్పుడు భర్త ముందు. శ్వేత, చాలా కష్టంగా ఉంది, నువ్వింత కష్టపడ్డం చూస్తే అన్నాడు రంగ బాధపడుతూ ఒకరోజు. ఎవరి కోసం కష్టపడుతున్నాను? మన కోసమే కదా. నువ్విలా బాధపడితే ఎలా? జరిగిపోయిన దాన్ని ఏం మార్చలేము. కొన్ని రోజులు ఈ బాధలు తప్పవు. నువ్వు బాగైతే మళ్ళీ మనకు ముందు రోజులు వస్తాయి అంది శ్వేత నవ్వుతూ. నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం అన్నాడు రంగ కూడా నవ్వుతూ. అదృష్టమా? అవును శ్వేత, ఇలా చాలాసార్లు అనుకున్నాను. మరీ ఎక్కువసార్లు అనుకోకు, ఆ అదృష్టం నీకు దూరమైపోతుంది అంది శ్వేత నవ్వుతూ. నాకు నమ్మకం ఉందిలే. ఏంటి నమ్మకం? చెప్పను, సమయం వచ్చినప్పుడు అదే తెలుస్తుంది. అలాగే, అప్పుడే తెలుసుకుంటాలే. చూద్దాం అన్నాడు రంగ బాధగా. ఎందుకు రంగా అంది శ్వేత కంగారుగా. ఏమీ లేదు, నువ్వు జాగ్రత్తగా ఉండు అంతే. నేను బాగైన తర్వాత నువ్వు పనిచేయవలసిన అవసరం లేదు అన్నారు రంగా. అలాగే అంది శ్వేత. భర్త విషయం ఫ్యాక్టరీలో కూడా చెప్పలేదు శ్వేత. రోజులాగే తన పని చేసుకుని వచ్చేసేది. ఇలా 1 నెల గడిచింది. ఒకరోజు శ్వేత తన భర్త గురించి చెప్పింది. ఏదో మాటల మధ్యలో తనతో పనిచేసే అమ్మాయితో. తన బాధలు చెప్పటం ఇష్టం ఉండదు శ్వేతకి. యాక్సిడెంట్ జరిగినప్పుడు పెట్టిన సెలవులు కూడా తనకు బాగోలేదని చెప్పి పెట్టింది. అలా అమ్మాయి ద్వారా ఆ విషయం ఆఫీస్లో ఉన్న అందరికీ తెలిసింది. సూపర్వైజర్ ఒకరోజు శ్వేతను అడిగాడు, నేను విన్నది నిజమేనా అని. అవును నిజమే, 6 నెలలు బెడ్ రెస్ట్ అన్నారు, తర్వాత బాగానే ఉంటుందని చెప్పారు అని చెప్పింది ఇంకా వివరాలు అడిగే అవకాశం ఇవ్వకుండా. అవునా, పోనీలేండి, 6 నెలలే కదా, ఎంతలో గడిచిపోతాయి, ధైర్యంగా ఉండండి. ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయండి. నాకు పెళ్ళి అవ్వలేదు, అందుకు నా కుటుంబం బాధలు కూడా లేవు, అందుకు ఏ సమయమైనా పర్వాలేదు అని ఫోన్ నెంబర్ ఇచ్చాడు. అందరూ అతని గురించి ముందే మంచిగా చెప్పటంతో చాలా మంచివాడు అని అనుకుంది శ్వేత. కానీ శ్వేత ఎప్పుడు ఫోన్ చేయలేదు. కానీ ఆఫీస్లోనే కాకుండా తర్వాత కూడా ఎప్పుడైనా ఫోన్ చేసి భర్తకు ఎలా ఉందో అడిగేవాడు. పనుల వలన కష్టంగా ఉన్న రోజులు బాగానే గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు శ్వేత పడుకుందామనే టైంకి ఫోన్ వచ్చింది. ఆ టైంలో ఎప్పుడైనా అతనే ఫోన్ చేసి యోగక్షేమాలు అడుగుతాడు. అలాగే అనుకుని చెప్పండి అంది శ్వేత మామూలుగానే. మీ వాయిస్ చాలా బాగుంది అని వినిపించడంతో అప్పుడు స్క్రీన్ పైన చూసింది కొత్త నెంబరు. సారీ అండి, నేను నా ఫ్రెండ్ అనుకుని చెప్పండి అని అన్నాను అంది శ్వేత కంగారుగా. ఆగండి, ఫోన్ కట్ చేయకండి, మీ వాయిస్ నిజంగానే బాగుంది. నేను కూడా ఏదో ఒక నెంబర్ తప్పు ప్రెస్ చేసినట్టు ఉన్నాను. మీ వాయిస్ విన్న తర్వాతనే స్క్రీన్ వైపు చూసాం. నా ఫ్రెండ్కి వెళ్ళవలసిన ఫోన్ లక్కీగా మీకు తగిలింది అన్నాడు ఆ వ్యక్తి నవ్వుతూ. ఫ్రెండ్ నెంబర్ అంటున్నారు, ఫోన్లో ఫీడ్ చేసుకోలేదా అని అడిగింది అనుమానంగా. లేదండి, నా ఫోన్ పోయింది, అందులోనే అందరి నెంబర్లు సేవ్ చేసుకున్నాను. ఇది కొత్త ఫోను, అందుకే నెంబర్ డయల్ చేశానండి, ఇంకా సేవ్ చేసుకుంటాం. ఏం మాట్లాడలేదు శ్వేత. ఏమైనా మాట్లాడవచ్చు కదా అన్నాడతను. తెలియని వ్యక్తితో నేను మాట్లాడను అని ఫోన్ కట్ చేసింది. మర్నాడు అదే టైంకి ఫోన్ చేశాడు. ఫోన్ ఎత్తలేదు శ్వేత. అలా రోజు అదే టైంకి ఫోన్ చేస్తూనే ఉన్నాడు. ఇక లాభం లేదు అనుకుని లిఫ్ట్ చేసి, సార్ మీరెవరో నాకు తెలియదు, ఎందుకు నాకు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తున్నారు? తెలియకపోవటం ఏంటండి, ఆ రోజు మనం మాట్లాడుకున్నాం కదా, గుర్తుపట్టారు కాబట్టే నాతో అలా మాట్లాడుతున్నారు. తెలివిగా మాట్లాడుతున్నాం అనుకుంటున్నారా? అమ్మాయి అనుకుని చేస్తున్నారేమో, నాకు పెళ్ళయి 2 పిల్లలు కూడా ఉన్నారు అంది శ్వేత. అయ్యో, మీ నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేనేం మిమ్మల్ని ఏడిపించడానికే ఫోన్ చేయలేదు, మీ మాటలు నచ్చి ఫోన్ చేశాను అన్నాడతను. ఏం మాట్లాడని నచ్చటానికి? మీ మాటలు నాకు అర్థం కాలేదు అంది శ్వేత కొంచెం చిరాగ్గా. అయ్యో, ఇందులో మీకు అర్థం కాలేంది ఏముందండి, మీరెవరో నాకు తెలియదు, మీరెక్కడ ఉంటారో అంతవరకు ఎందుకండి, కనీసం మీ పేరు కూడా నాకు తెలియదు, మరెందుకండి నాకు ఫోన్ చేశారు? అయ్యో, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు, నా వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, మీ పర్సనల్ విషయాలు కూడా అడగను, కనీసం మీ పేరు కూడా, కానీ నా పేరు చెబుతాను, నా పేరు దీపు అన్నాడు. బాగుంది పేరు, కానీ నేను మీతో మాట్లాడలేను.
అయ్యో ఎందుకండి అన్నాడు దీపు బాధగా. నాకిష్టం లేదు అంతే. అయ్యో అదే ఎందుకండి గట్టిగా నవ్వింది శ్వేత. కొంతసేపు తర్వాత నవ్వు ఆపుకొని, సారీ అండి, మీరు మాట మాటకి అయ్యో అంటేను నవ్వొచ్చింది అంది. అవునా, దానికి సారీ ఎందుకండి, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్నా, ఎందుకు? ఇంత మంచి సంగీతం వినే అవకాశం ఇచ్చినందుకు. సంగీతమా, ఎక్కడ విన్నారు? దానికి నాకు థ్యాంక్స్ ఎందుకు? మీ నవ్వు వింటుంటే సంగీతం విన్నట్లు ఉంది. అమ్మాయిల్ని బుట్టలో వేసే విద్యలు బాగానే వచ్చు. ఏంటి, నాకా? లేకపోతే ఏమిటి, నా నవ్వు సంగీతంలా ఉందా? నిజమే మేడం, నేను చెప్పింది. ఇంకా చాలా అనాలని అనుకున్నాను కానీ మీ గురించి ఆలోచించే మానేశాను. మరీ పొగడకు. ములగ చెట్టు ఎక్కి పడ్డాననుకోండి, చేయటానికి కూడా ఎవరు లేరు. నా భర్త మంచం పక్కన నేనొక మంచం వేసుకోవాలి. పిల్లలకు ఎవరు వండి పెడతారు? ఏంటి, మీకు పెళ్ళయిందా అన్నాను నీరసంగా. 2 పిల్లలు కూడా ఉన్నారని చెప్పా కదా అంది శ్వేత నవ్వుతూ. ఏం చేస్తాం, మీరేదో కోపంగా అలా అన్నారని అనుకున్నాను. దేవుడు ఇంత అదృష్టమే ఇచ్చాను నాకు అన్నాడు. ఏ అదృష్టం అంది శ్వేత అర్థం కాక. ఏం లేదులేండి, మీరు నాకు ముందు కలిస్తే బాగుండేది అన్నాడు. అప్పుడు అర్థమయ్యి నేను మా నాన్న చూపించిన వాణ్ణి పెళ్లి చేసుకున్నాను. అప్పుడు నేను ముందే ఆయన కాళ్ళు పట్టుకుని మీ అమ్మాయిని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటా అని బతిమలాడేవాణ్ణి. ఎక్కువయింది బాబు, తగ్గించు అంది శ్వేత నవ్వుతూ. నా బాధ నీకు నవ్వు తెప్పిస్తుందా? లేకపోతే ఏమిటి ఆ మాటలు? వీళ్ళిద్దరి మధ్య రోజు ఫోన్ సంభాషణలు జరుగుతూ ఉన్నాయి. అతను కూడా చాలా పద్ధతిగానే మాట్లాడేవాడు. శ్వేతకు కూడా రోజు అతనితో మాట్లాడకపోతే ఏదోలా ఉండేది. మీరు అనుకోవటంలో నుంచి నువ్వులోకి వచ్చారు. ఒకరోజు అలా మాట్లాడుతూ, నువ్వేమనుకుంటావో తెలియదు కానీ అని నువ్వు నాకు నచ్చావు, ఐ లవ్ యూ అన్నాడు. ఏంటి దీపు అంది శ్వేత కోపంగా. ఏమో, నాకు కూడా ఇలాంటివి కొత్తవేం, కానీ నిన్ను చూడాలని, ఎప్పటికి నీతోనే ఉండిపోవాలని చాలా అనిపిస్తుంది. నా మనసుని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఐ లవ్ యూ. పిచ్చా నీకు, ఇలా మాట్లాడితే ఇక నాతో మాట్లాడకు అంది శ్వేత కోపంగా. తర్వాత ఏం మాట్లాడకుండా ఫోన్ కట్ చేసింది. అలా 1 నెల రోజులు గడిచిపోయాయి. శ్వేత క్రమంగా అతని గురించి ఆలోచించడం మానేసింది. ఒకరోజు మళ్ళీ ఫోన్ చేశాడు. శ్వేత లిఫ్ట్ చేయలేదు, కానీ అతను అలా చేస్తూనే ఉన్నాడు. ఏంటి శ్వేత ఫోన్ తీయటం లేదు, ఏమైంది అని అడిగారు రంగా. ఏమీ లేదు రంగా, ఏదో ఆలోచనలో ఉండి తీయలేదంతే. ఇక తప్పక తీసింది ఫోను. కోపం వచ్చిందా మేడం, ఇంకా అలా మాట్లాడను, కానీ నాతో మాట్లాడను అని మాత్రం చెప్పకు. ఈ నెల రోజులు నరకం అనుభవించాను. ఏం మాట్లాడలే శ్వేత. సారీ చెప్పాగా, ఇంకా కోపమా? లేదు, కానీ అలా మాట్లాడి నాకు కోపం తెప్పించకు. అలాగే, కానీ నిజం చెప్పాలంటే నువ్వు నాకు బాగా నచ్చావు. నిన్ను చూడకపోయినా చాలా ఇష్టపడ్డాను. అందుకే మనసులో ఉన్న దాచుకోలేక చెప్పేశాను. మంచి పని చేశావు, చాలా గొప్పగా చెబుతున్నావు. ఎంత చెప్పినా తలకెక్కదా. నాకు పెళ్ళయింది. నా భర్త అంటే నాకు చాలా ఇష్టం. నేను నా సంసార జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను. నీకెందుకు నచ్చారు నాకు తెలియదు, కానీ ఇప్పటి వరకు పద్ధతిగా మాట్లాడుతున్నావు అని నేను కూడా రోజు మాట్లాడుతూ ఉన్నాను. లేకపోతే నేను అస్సలు మగవాళ్ళు ఎవరితోనూ మాట్లాడను. అంటే నీ మనసులో నేనంటే ఇష్టం ఉంది, అందుకే నాతో మాత్రమే మాట్లాడుతున్నావు. నీకు అలా అర్థమైందా? సారీ దీపు, నాకు నీ మీద అలాంటి అభిప్రాయం ఏమీ లేదు. కానీ నాకు నీ మీద చాలా ఉన్నాయి. మనం పెళ్లి చేసుకున్నట్లు, సంతోషంగా గడిపినట్లు, మనకు పిల్లలు పుట్టినట్లు, 3 పిల్లలతో మనం సంతోషంగా ఉన్నట్లు. ఏం మాట్లాడలేదు శ్వేత. 3 పిల్లలను కనలేను అనుకుంటున్నావా? వద్దు, మనకు ఒకరు చాలు. నీ 2 పిల్లలు కలిపి మనకు 3 అన్నాను అన్నాడు దీపు. నిజంగానే పిచ్చి బాగా ముదిరిపోయింది. పిచ్చి కాదు శ్వేత, ఇది నీ మీద నాకున్న ప్రేమ. ఒక మాట అడుగుతాను, చెప్తావా? నేను నిన్ను ఇప్పటి వరకు చూశానా? లేదు అంది శ్వేత. మరి నేను నీ శరీరం చూసి నిన్ను ఇష్టపడలేదు అని నీకు తెలియాలి కదా. తెలివైన వాణ్ణి అని అనుకుంటున్నావా? నువ్వు నా గురించి ఇలా అనుకుంటే అదే సరి. నేను నా మనసులో అనుకున్నది చెప్పాను. నాకింకా పెళ్లి కాలేదు, కానీ నీతో మాట్లాడి
నిన్నిష్టపడిన దగ్గర నుంచి నీతో గడపాలి అని, నిన్ను నగ్నంగా చూడాలని చాలా కోరికగా ఉంది. ఛీ, నీతో ఇంతవరకు మాట్లాడమే నేను చేసిన తప్పు. మంచివాడివి అని భ్రమపడ్డాను. ఇంత చండాలంగా మాట్లాడతావు అని అనుకోలేదు. ఇన్ని సంవత్సరాలు కాపురంలో నా భర్త కూడా ఇలా మాట్లాడలేదు నాతో. చూసావా, అతనికి నీ మీద ప్రేమ లేదు అందుకే. అవునా, నీకు ఉందా నా మీద ప్రేమ? అందుకేనా నాతో గడపాలని అనుకుంటున్నావు? అసలు అంత మంచిగా మాట్లాడిన వాడివేనా నువ్వు? ఇంత ఇలా మాట్లాడుతున్నావు, చాలా ఆశ్చర్యంగా ఉంది. నువ్వు నచ్చావు కాబట్టి మాట్లాడుతున్నాను. నేనేం మనసులో చెడు భావం ఉంచుకొని నీతో మంచిగా మాట్లాడలేదేం. ఇక మాట్లాడకు కూడా. అసలు నాకు ఫోన్ చేయకు అని కోపంగా ఫోన్ కట్ చేసింది శ్వేత. ఇలా ఆలోచనలతో ఉండగా చూసిన రంగం, ఏంటి శ్వేత అదోలా ఉన్నావు అని అడిగాడు. నేనా? లేదు రంగా, పని ఎక్కువైంది కదా అందుకే. అంతే తప్ప ఇంకేం లేదు అంది శ్వేత నవ్వుతూ. నేను ఇలా మంచం మీద పడి నీ కూర్చోటానికి సమయం కూడా దొరకకుండా చేశాను. ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు పని చేస్తూనే ఉంటున్నావు. చాలా కష్టపెడుతున్నాను కదా నిన్ను అన్నాడు రంగ బాధగా. అవును చాలా అంది శ్వేత. శ్వేత అన్నాడు రంగ బాధగా. లేకపోతే ఏమిటి? నేను పనిచేసిన దానికి కాదు, నువ్వు ఇలా మాట్లాడిన దానికి చాలా బాధపడుతున్నాను. మనల్ని చూసుకోటానికి పెద్దవాళ్ళు ఎవరూ లేక కొంచెం ఇబ్బందిగా ఉన్న మాట నిజమే, కానీ ఎల్లకాలం మనం ఇలాగే ఉండిపోం కదా. అవుననుకో. ఇంకా ఎక్కువగా ఆలోచించక రంగా. ఎలా ఉన్నామని కాదు, సంతోషంగా ఉన్నామా లేదా అనేది నేను చూసుకుంటాను. మనం కలిసి ఉన్నంత వరకు ఇలాంటి చిన్న ఇబ్బందులు మనల్ని ఏమి చేయలేవు. కొన్ని రోజులు అంతే, తర్వాత అంతా మామూలైపోతుంది. ధైర్యంగా చెప్పింది, కానీ దీపు విషయం చిరాగ్గానే ఉంది. కానీ ఈ విషయం రంగకి చెప్పలేదు, తనేమనుకుంటాడో అని. దీపు ఫోన్ చేస్తూనే ఉండేవాడు, కానీ శ్వేత మాట్లాడేది కాదు. అయినా ఆపకుండా ఫోన్లు చేస్తూనే ఉండేవాడు. ఇక చిరాకు వచ్చి బ్లాక్ చేసింది. కొన్ని రోజులు చెయ్యలేదు. తర్వాత నుంచి వేరే వేరే నెంబర్స్ నుంచి ఫోన్ చేసేవాడు. ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే ఐ లవ్ యూ శ్వేత, ఐ వాంట్ యూ అనేవాడు. ఎంత చెప్పినా వినకపోవటంతో ఇక చిరాకు వచ్చి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయటం మొదలుపెట్టింది. కానీ ఏం చేస్తే వదులుతాడో అర్థం కాలేదు. మనసులో ఒక అనుమానం వచ్చింది. దీపుకి తన పేరు శ్వేత అని ఎలా తెలుసు నేను చెప్పకుండా అని. అతని మాటలు తలుచుకుంటే చాలు శరీరం మీద పురుగులు పాకినట్టుగా అనిపించేది. తన పనిలో మాత్రం మార్పు రాకుండా, రంగాకి అనుమానం రాకుండా జాగ్రత్తగా ఉంటుంది. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఫ్యాక్టరీకి వెళ్ళిన వెంటనే సూపర్వైజర్ వచ్చి, ఏమైంది శ్వేత, నేను ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మీ ఆయనకు బాగానే ఉందా? బాగానే ఉంది. అది అడుగుదామని చేస్తున్నాను. రోజు అలానే ఉంటే నువ్వు మీ ఇద్దరి మధ్య ఏమైనా? అలా మాట్లాడకండి సార్, మా ఇద్దరి మధ్య చాలా ప్రేమ ఉంది. అయ్యో, అయితే మీ మధ్యలో దూరటానికి ఛాన్స్ లేదంటావు, అంతేనా శ్వేత అన్నాడు సూపర్వైజర్ నవ్వుతూ. ఆ మాటకి ఆశ్చర్యపోతూ ఉండిపోయింది శ్వేత. ఏంటి అలా చూస్తున్నావు? మీరు అయ్యో అంటేను ఏమనకూడదా ఈ విధంగా? ఇకెవరైనా అంటారా? అవును అని ఏం లేసా, నేను నా భర్త బాగానే ఉన్నాం, ఎప్పటికీ ఉంటాం కూడా. నాకు పని ఉంది అని తన పని చేసుకోవటం స్టార్ట్ చేసింది. తర్వాత మాట్లాడతా అని వెళ్ళిపోయాడు సూపర్వైజర్. పనిచేస్తుంది, కానీ దీపు శ్వేత అవ్వటం దగ్గరే మైండ్ ఆగిపోతుంది. నేను చెప్పకుండా ఎలా చేసిందా నా పేరు అని. దాంతో పనిలో కొంచెం వెనకబడింది శ్వేత. అందరూ లంచ్కి వెళ్ళిపోయారు, కానీ పని అవ్వలేదని శ్వేత వెళ్లకుండా తన పని చేస్తూ ఉంది. కొంతసేపు తర్వాత సూపర్వైజర్ వచ్చి, ఏంటి శ్వేత, అప్పుడు లంచ్ చేసి పని చేస్తున్నావా అని అడిగాడు. లేదు సార్, ఇంకా లంచ్ చేయలేదు. ఈరోజు ఉదయం ఇచ్చిన పని అవ్వలేదు. మధ్యాహ్నం ఇచ్చే పని పూర్తి చేయాలంటే ఇప్పుడు ఈ పని పూర్తి అవ్వాలి. మీరు వెళ్ళండి సార్ లంచ్కి, నేను పని చేయాలి అంది శ్వేత. అలాగే, సాయంత్రం నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు సూపర్వైజర్. భయంగా చూసింది శ్వేత. భయపడకు శ్వేత, మామూలుగానే అంతే, పని చేసుకోం అని వెళ్ళిపోయాడు. శ్వేత లంచ్ కూడా చేయకుండా ఆ రోజు పని అంతా పూర్తి చేసి బయటకు వచ్చింది. తను మామూలుగా వెళ్తూ ఉంది. బయట సూపర్వైజర్ నిలబడి ఉన్నాడు. ఆగు శ్వేత అన్నాడు. ఏంటి సార్, మా పిల్లలు వచ్చే టైం అయింది సార్, ఇంటి దగ్గర లేకపోతే ఊరుకోరు అంది శ్వేత. పర్వాలేదు, ఒక రోజుకేమీ కాదు,
నీతో మాట్లాడాలి అన్నాడు సూపర్వైజర్. సార్, శ్వేత, నన్ను నమ్మితే నీ సమస్య ఏమిటో చెప్పు. కొన్ని రోజులుగా గమనిస్తూ ఉన్నాను. నువ్వెందుకు బాధపడుతున్నట్టు కనిపిస్తుంది. అదేమిటో చెప్పు. ఏమీ లేదు సార్, ఇంటి పని ఇక్కడ పని చేసుకోవటం కొంచెం కష్టంగా ఉంది. అంటే చెప్పటం ఇష్టం లేదా? ఏమీ లేదని అంటున్నాను కదా. ఏదో ఉందని నేను కూడా అంటున్నాను కదా. ఏం మాట్లాడలేదు శ్వేత. ఇప్పుడు చెప్పు. సూపర్వైజర్ అంతలా అడగటంతో ఫోన్ వచ్చిన దగ్గర నుంచి జరిగిందంతా చెప్పింది శ్వేత ఏడుస్తూ. ఇంత జరుగుతున్నా నాకెందుకు చెప్పలేదు? అయినా వాణ్ణి అంతవరకు రాకుండానే కట్ చేయవలసింది. అంటే తప్పు నాదేనా అంది శ్వేత బాధగా. అలా అనలేదు శ్వేత. మరి నేను అతని మనసులో నా గురించి ఇంతలా అనుకుంటున్నాడని తెలిస్తే ఎందుకు మాట్లాడతాను? ఎప్పుడు నవ్విస్తూ మాట్లాడేవాడు. నేను ఉన్న పరిస్థితుల్లో ఒక మంచి స్నేహితుడు దొరికాడు అని సంతోషించాను. కానీ అతని మాటల వెనుక ఇంత ఆలోచన ఉందని ఎలా ఊహిస్తాను? అసలు ఫోన్ మాట్లాడమే నా తప్పు అంది శ్వేత ఏడుస్తూ. అయ్యో, ఏడవకు శ్వేత. అంటే ముందులోనే కట్ చేస్తే నీకింత బాధ ఉండేది కాదు కదా. ఏం మాట్లాడలేదు శ్వేత. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం మాట్లాడలేదు శ్వేత. అతని నెంబర్ ఇస్తావా? దాంతో ఏమైనా తెలుస్తుందేమో. ఆ నెంబర్ పనిచేయటం లేదు. కొత్త కొత్త నెంబర్స్ నుంచి ఫోన్లు, మెసేజ్లు వస్తున్నాయి. అతను చేసిన మెసేజ్లు ఉన్నాయా? లేవు సార్. అలాంటివి ఎవరైనా చూస్తే మా ఇంట్లో ప్రళయమే వస్తుంది. అయితే డిలీట్ చేశావా? అవును సార్. మంచి పని చేశావు. ఆశ్చర్యపోతూ చూసింది శ్వేత. అంటే నా ఉద్దేశం అదెవరూ చూడకపోవటం మంచిది కదా అని. అందుకు మంచి పని చేశావు అన్నాను. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీ భర్తతో చెప్తావా? ఇప్పటికి ఆలస్యం చేశానేమో అనిపిస్తుంది. చెప్పాలి అంది శ్వేత బాధగా. వద్దు అన్నాడు సూపర్వైజర్ కంగారుగా. ఎందుకు సార్ అంత కంగారు పడుతున్నారు? అంది శ్వేత ఆశ్చర్యపోతూ. ఎందుకంటే పాపం ఇప్పటికే అతను మంచం మీద ఉన్నాడు. ఇప్పుడు ఇది తెలిస్తే చాలా బాధపడతారు కదా. అది ఆలోచించే ఇప్పటి వరకు ఏం మాట్లాడలేదు సార్. అర్థం చేసుకోగలను. ఇప్పుడు నేను చెప్పినట్లు చేస్తావా? ఏం చేయాలి సార్? అతను నీకు మెసేజ్ చేస్తే నువ్వంటే నాకు ఇష్టమే. ఎక్కడికి రమ్మంటావు అని అడుగు. సార్ అంది శ్వేత భయంగా. నేను చెప్తున్నా కదా అలా చెయ్యి అన్నాడు సూపర్వైజర్. సార్, నాకు భయంగా ఉంది. అదే చెప్తున్నాను. ఇలా భయపడుతూ ఉంటే నువ్వు వాడి వలన ఎప్పటికీ భయపడుతూనే ఉండాలి. కానీ ఇకేం ఆలోచించకుండా నువ్వు మెసేజ్ పెట్టు. వాడి పని ఎలా పట్టాలో నేను చూసుకుంటా కదా. ఏమో సార్, చాలా భయంగా ఉంది అంది శ్వేత. నీలాంటి అమ్మాయిలు ఇలా భయపడుతూ ఉండబట్టే అలాంటి విధవలు మిమ్మల్ని భయపెడుతూ ఉంటారు. వాడేమీ చేయలేడు. ఎలాగూ వాడి దృష్టిలో నువ్వేమీ చేయలేవు. అందుకే నువ్వు వద్దు అన్నా కూడా వాడు వేరే వేరే నెంబర్లతో నీకు ఇన్ని రోజులుగా మెసేజ్లు పెడుతూనే ఉన్నాడు. కనీసం నీ భర్తకు కూడా చెప్పలేదని వాడికి తెలిసిపోయింది. అలా అని నేను ఇప్పుడు మెసేజ్ పెట్టి పులి నోట్లోకి వెళ్ళమంటారా? అలా ఎందుకు అంటాను? నిన్ను ఎరవేసిన వాడిని పట్టుకుంటా అంటాను. మీరు చెబుతుంటే బాగానే ఉంది, కానీ మనం అనుకున్నదే జరుగుతుంది శ్వేత. ధైర్యంగా ముందుకడుగు వేసి వాడి రంగుని అందరి ముందు బయట పెడదాం అన్నాడు సూపర్వైజర్ చాలా నమ్మకంతో. ఈ విషయం నా భర్తకి ఎట్టి పరిస్థితుల్లోనే తెలియకూడదు. నాకు తెలుసు మన ఇద్దరి మధ్యలోనే ఉంటుంది. వాడు మళ్ళీ నీ జోలికి రాడు. నేను నీకు మాట ఇస్తున్నాను. నన్ను నమ్ము. అలాగే సార్, ఇంటికి వెళ్తాను. పిల్లలు నా కోసం చూస్తూ ఉంటారు. సరే శ్వేత, నేను ఉన్నాను. అది మర్చిపోకు, ధైర్యంగా ఉండు అన్నాడు సూపర్వైజర్. శ్వేత ఇంటికి వెళ్ళింది, కానీ దాని గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది. ఏంటి శ్వేత, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఎందుకు బాగా ఆలోచిస్తున్నట్టు ఉన్నావు? ఏం జరిగింది అని అడిగారు రంగా. ఏమీ లేదు రంగా, ఈరోజు ఫ్యాక్టరీలో పని ఎక్కువగా ఉంది. దానివల్ల మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు. అందుకే నీరసంగా ఉంది అంతే. ఫ్యాక్టరీలో అందరు నీలాగే పనిచేస్తున్నారా? భోజనం చేయకుండా పని చేసుకుంటూ ఉంటావా? ముందు ఏదో ఒకటి తిను, తర్వాత ఎలాగో పనులు చేసుకోవాలి కదా. ఇంకా కొన్ని రోజుల తర్వాత నాకు ఈ కట్టు తీసేస్తే నువ్వు పనికి కొన్ని రోజులు సెలవు పెట్టవచ్చు. అలాగే రంగా, ముందు నువ్వు బాగా అయిపోయి తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. నేను పని చేసుకుంటాను అని లోపలికి వెళ్ళిపోయింది శ్వేత. నా వల్ల నీకెన్ని బాధలు అనుకున్నారు రంగ బాధగా.
సూపర్వైజర్ చెప్పినట్టు చేయాలని బాగా ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకుంది శ్వేత. వాడు నాలాంటి వాళ్ళు ఎంతమందిని ఎలా బాధపెడుతున్నాడో, కుదిరితే తప్పకుండా వాడికి బుద్ధి చెప్పాలి అని అనుకుంది. 2 రోజుల తర్వాత దీపు నుంచి మెసేజ్ వచ్చింది. ఐ లవ్ యూ అంటూ. చాలాసేపు ఆలోచించిన తర్వాత ఐ లవ్ యూ అని మెసేజ్ పెట్టింది శ్వేత. వెంటనే కాల్ వచ్చింది దీపు నుంచి. నేను విన్నది నిజమేనా శ్వేత? ఇన్ని రోజులకి నా ప్రేమ నీకు అర్థమైందా? ఎదురుగా ఉంటే నేను గట్టిగా కౌగులించుకొని ముద్దుల వర్షం కురిపించేవాణ్ణి. కానీ నువ్వెక్కడ ఉంటావో కూడా నాకు తెలియదు. అందుకు మొదటిసారి చాలా బాధగా ఉంది అన్నాడు దీపు. ఏం మాట్లాడలే శ్వేత. నేను వెంటనే కలవాలని ఉంది. నువ్వెక్కడ ఉంటావు చెప్తావా, నేను వస్తాను. వెంటనే కంగారుగా వద్దు దీపు అంది శ్వేత. ఎందుకంత కంగారు పడుతున్నావు అని అనుమానంగా అడిగాడు దీపు. ఏమీ లేదు దీపు, ఇక్కడ నా భర్త ఉంటాడు కదా, అందుకని తర్వాత నేనే నీకు మనం ఎక్కడ కలుసుకోవాలో చెప్తాను అంది శ్వేత. నువ్వు ఈ మాటలు ఎప్పుడంటావా అని ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నాం. నువ్వు చెప్పే వరకు ఎదురు చూడలేనా? మంచిది, నేనే నీకు చెప్తాను. ఈ నెంబర్కి ఫోన్ చేసి. అలాగే చెయ్యి, ఈ నెంబర్ నాదే అన్నాడు దీపు. వెంటనే కాల్ కట్ చేసింది శ్వేత. మర్నాడు ఫ్యాక్టరీలో జరిగిందంతా సూపర్వైజర్కి చెప్పింది. మంచి పని చేశావు, ఇప్పుడు ఎక్కడికి రమ్మన్నాలో మనం ఆలోచించుకోవాలి. సార్, ఇది తన నెంబర్ అని చెప్పాడు కదా, ఈ నెంబర్ పోలీసులకు ఇచ్చి అతన్ని పట్టిస్తే మంచిది కదా. నువ్వు అన్నది కూడా బాగానే ఉంది, కానీ నీ దగ్గర అతని మెసేజ్లు ఏమీ లేవు. పోలీసులు అతన్ని పట్టుకుంటే నాకెవరో తెలియదని చెబితే అప్పుడేం చేస్తాం? కాబట్టి మనం ముందు అనుకున్నట్టే అతను మన ట్రాప్లోకి వచ్చేలాగా చేసి పోలీసులకు అప్పగిద్దాం. అలాగే సార్ అంది శ్వేత. శ్వేత అలా వెళ్ళగానే సూపర్వైజర్ ఫోన్ రింగ్ అయింది. ఆ నెంబర్ చూసి కొంచెం భయపడుతూనే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ వెళ్ళిపోయింది. శ్వేత ఈ మధ్య ఎక్కువగా సూపర్వైజర్తో మాట్లాడడం చూసి ఫ్యాక్టరీలో కొందరు చెవులు కొరుక్కోవటం మొదలుపెట్టారు. ఆ విషయం తెలిసినా ఏం చేయలేక ఊరుకుంది శ్వేత. అలా ఒక వారం రోజులు గడిచింది. సూపర్వైజర్ ఒకరోజు శ్వేత దగ్గరికి వచ్చి దీపుని ఎక్కడికి రమ్మని చెప్పాలో చెప్పాడు. సార్, ఈ విషయం నా భర్తకి ఇప్పుడైనా చెప్పాలనుకుంటున్నాను. పిచ్చా నీకు, నేను చేసిన ప్రయత్నం అంతా వృధా అయిపోతుంది అన్నాడు కోపంగా. ఆశ్చర్యపోతూ చూసింది శ్వేత. అది చూసి నీ భర్తకు తెలియకుండా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలని కదా నేను ఎంత ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు నువ్వు నీ భర్తకి వెళ్ళి చెప్తే అతను నమ్ముతాడు. నేనంటే చాలా ప్రేమ సార్. ప్రేమ ఉన్న చోటే అనుమానం కూడా ఉంటుంది. ఏం, అతను నిన్ను తప్పుగా అనుకుంటే భరించగలవా? లేదన్నట్టు తల ఊపింది శ్వేత. అందుకే ఇంకేం ఆలోచించకుండా నేను చెప్పిన ప్లేస్కి మంచిగా తయారై వచ్చేయి అన్నాడు సూపర్వైజర్. అలాగే అని వెళ్ళిపోయింది శ్వేత. అనుకున్నట్టుగానే ఆ రోజు బాగా తయారై సూపర్వైజర్ చెప్పిన ప్రదేశానికి వెళ్ళింది. ఇంట్లో ఫ్యాక్టరీలో పనిచేసే కొందరితో కలిసి ఫస్ట్ షో సినిమాకి వెళ్తున్నాను అని చెప్పి. ఊరికి చాలా దూరంలో ఉంది ఆ గెస్ట్ హౌస్. ఏంటి సార్, ఎంత దూరం తీసుకువచ్చారు? ఎక్కడ జనాలు కూడా ఎవరు లేరు. మీరు పోలీసులకు చెప్పారా? చెప్పాను శ్వేత, వాళ్ళు దారిలో ఉన్నారట, వస్తూ ఉంటారు. నువ్వు ధైర్యంగా లోపలికి వెళ్ళు, నీకేం కాదు అన్నాను కదా అన్నాడు సూపర్వైజర్. ఇంతలో దీపు నుంచి మెసేజ్ వచ్చింది. వచ్చావా అని. సార్ అడుగుతున్నాడు, వచ్చావా అని. వచ్చాను, లోపలికి వస్తున్నాను అని మెసేజ్ పెట్టు. ధైర్యంగా వెళ్ళు, పోలీసులు దగ్గరలోనే ఉన్నారు, వచ్చి వాణ్ణి పట్టుకుంటారు అన్నాడు సూపర్వైజర్. అలాగే అంటూ లోపలికి వెళ్ళింది శ్వేత. ఇల్లంతా చూసింది. ఒక గదంతా మాత్రం పూలతో అలంకరించి ఉంది. ఆశ్చర్యపోతూ చుట్టూ చూసింది. గదిలో ఎవరు లేరు. వచ్చావా? ఏంటి, నేను చెప్పిన చోటికి ముందే వచ్చి ఇంత ఇదిగా అలంకరించాడు, ఎలా అని ఆలోచిస్తున్నావా అని వినపడ్డంతో వెంటనే వెనక్కి తిరిగింది. అక్కడ నవ్వుతూ సూపర్వైజర్ కనిపించాడు. సార్, మీరు లోపలికి ఎందుకు వచ్చారు? దీపు వచ్చే సమయమైంది, మీరు బయటికి వెళ్ళండి అంది శ్వేత. నీకు పూర్తిగా అర్థమైనట్లు లేదు అంటూ శ్వేత దగ్గరికి వచ్చాడు సూపర్వైజర్. ఏంటి సార్? పిచ్చి శ్వేత, అందుకే నువ్వు నాకు బాగా నచ్చావు. ఎలాగైనా నీతో గడపాలని ఎంతో ప్లాన్ చేయవలసి వచ్చింది. అంటే దీపు, అంతగా ఆశ్చర్యపోకు. నీకు నా పేరు ఏంటో తెలుసా? సందీప్ కదా అంది శ్వేత. నవ్వుతూ చూస్తున్నాడు సందీప్ శ్వేత వైపు. అంటే ఇన్ని రోజులు
దీపన్ ఫోన్ చేసింది నువ్వా అంది శ్వేత కోపంగా. అవును శ్వేత, నువ్వు ఫ్యాక్టరీలో జాయిన్ అయిన మొదటి రోజే నాకు బాగా నచ్చావు. అందరూ మాట్లాడారు కానీ నువ్వెప్పుడు నాతో మాట్లాడడానికి ప్రయత్నం కూడా చేయలేదు. అందుకే ఈ విధంగా నీకు దగ్గరయ్యే ప్రయత్నం. ఆ మాట విని వెంటనే వెనక్కి తిరిగింది శ్వేత. ఎక్కడికి? ఇంత నీచుడని తెలియక నేను నమ్మి ఇంత దూరం వచ్చాను. ఇక నేను వెళ్తాను అని గబగబా బయటికి వెళ్ళబోయింది. ముందుకు వచ్చి తలుపు గడియ పెట్టాడు సందీపు. ప్లీజ్ సార్, నేను అలాంటి అమ్మాయిని కాదు, నన్ను వదిలేయండి అంది వేడుకున్నట్టు. నిన్ను వదలడానికేనా నేను ఇన్ని రోజులు కష్టపడింది? ఎన్ని పాటలు పడ్డాను. నాకు అంత దగ్గరగా వచ్చాక ఎలా వదులుతాను అనుకున్నావు? ప్లీజ్ సార్ అని చాలా బతిమలాడింది శ్వేత. నేను బలవంతం చేసినా ఇక్కడ కాపాడేవాడు ఎవడూ లేడు. నాకు కూడా ఇష్టం లేని అమ్మాయితో గడపటం ఇష్టం లేదు. కాబట్టి నువ్వు సంతోషంతో ఒప్పుకుంటే బాగుంటుంది. లేదన్నట్టు తల ఊపింది శ్వేత. అయితే వెళ్ళు. సంతోషంగా బయటకు వెళ్ళబోయింది. కానీ ఒక విషయం గుర్తుంచుకో, రేపటి నుంచి నువ్వు ఫ్యాక్టరీకి రావాల్సిన అవసరం లేదు. నేను ఉద్యోగం నుంచి తీసేస్తున్నాను అని సందీప్ అనడంతో ఆగిపోయింది. నీ భర్త స్థితి ఏంటో నీకు తెలుసు. నాతో సంతోషంగా కొంతసేపు గడిపితే నీకు పోయేదేమీ లేదు. అసలు ఈ విషయం చిన్న పురుగుకు కూడా తెలియదు. నేను కూడా ఒకసారి గడిపిన అమ్మాయిని మళ్ళీ కోరుకోను. కాబట్టి నువ్వు భయపడవలసిన అవసరం కూడా లేదు. లేదు, నేను మహాప్రతివతని అంటే రేపు ఈ పాటికి చెడిపోయిన ఆడదానివి అనే ట్యాగ్ తగిలించుకుని భర్తకి దూరమై సమాజంలో తల ఎత్తుకునే పరిస్థితి లేకుండా చేస్తాను అన్నాడు సందీపు. అన్యాయం సార్, అంత మంచిగా మాట్లాడేలా చేయటం. నమ్మడం మోసపోవటం నీ తప్పు, నాది కాదు. సార్, ఇక్కడ జరిగింది బయటకు రాదు కదా అంది శ్వేత భయంగా. అంటే మన ఫ్యాక్టరీలోనే చాలామంది నా దగ్గరికి వచ్చారు. ఎవరికైనా తెలిసిందా? నువ్వు ఒప్పుకున్నట్లే కదా? అవును అంది చాలా నెమ్మదిగా. గుడ్, ఈ విషయం ఎప్పటికి బయటికి రాదు. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ సారి కూడా అని అంటూ దగ్గరికి వచ్చాడు సందీప్. ఆగండి అంది శ్వేత చెయ్యడ్డం పెట్టి. ఏమైంది అన్నాడు సందీప్. లైట్ తీసేయండి సార్ ప్లీజ్ అంది కళ్ళ నీళ్లు పెట్టుకుని. ఏడ్వకు, నాకు కావాల్సింది నాకు దొరికితే చాలు. బెడ్ దగ్గరకు తీసుకుని వెళ్ళి నీకు ఇష్టమైనట్టే మన కలయిక ఉంటుంది అని లైట్ ఆఫ్ చేసి వచ్చి శ్వేతని బెడ్ మీదకి తోసి తన పని మొదలుపెట్టాడు. ఏంటి శ్వేత, ఇష్టం లేదు అంటూనే ఇంతలా సహకరిస్తున్నావు? నాకెలా ఉంటే ఇష్టమో అలాగే ఉంటున్నావు. నీ భర్త చాలా అదృష్టవంతుడు నీలాంటి భార్య దొరికినందుకు. ఏమంటావు అన్నాడు సందీపు. ఏం మాట్లాడకుండా ముద్దులు పెట్టడం మొదలుపెట్టింది శ్వేత. నాకంటే ఫాస్ట్గా ఉన్నావు, ఇంకా నో మాటలు మన మధ్య అన్నాడు సందీప్ కూడా శ్వేతలా రెచ్చిపోతూ. ఇంటికి వచ్చి పడుకుంది శ్వేత. ఉదయం మామూలుగా లేచి బయటకు వచ్చేసరికి ఎదురుగా సందీప్ నిలబడి ఉన్నాడు. ఎందుకు వచ్చావు అని అడిగింది శ్వేత కంగారుగా. కొంచెం పని ఉంది. మళ్ళీ నా జోలికి రాను అన్నావు రాత్రి. మరి ఉదయమే ఇక్కడ ఏం చేస్తున్నావు అంది కొంచెం ధైర్యం తెచ్చుకుని. ఎందుకు రాత్రి నుంచి నేను మర్చిపోలేకపోతున్నాను. ప్లీజ్ సందీప్, ఇక్కడి నుంచి వెళ్ళు. నా కాపురం నాశనం చేయకు అంది శ్వేత బతిమలాడుతున్నట్లు. ఏం కాదులే, నీ భర్తకు కూడా చెప్పే చేద్దాం. ఇక ముందు ఏమంటావు అన్నాడు సందీప్ నవ్వుతూ. చెంప మీద గట్టిగా పడేసరికి ఎవరు కొట్టారా అని చూశాడు సందీపు. తగిలింది సరిపోతుందా, ఇంకా ఇంకొకటి కావాలా అంది లత కోపంగా. ఏంటి, మొగుణ్ణి నన్నే కొడతావా? అయ్యో నా మొగుడా, ఆ పోస్ట్ నీకు నిన్నతోనే పోయింది. అయినా మాట గట్టిగా అనకు. నీకు పెళ్ళైన విషయం నాకు తెలిసి ఎవరికి చెప్పి ఉండవు కదా అంది లత నవ్వుతూ. ఏంటి, విడాకులు ఇవ్వనన్నానని పిచ్చిగాని పట్టిందా? లేదు, నీకు పిచ్చి పట్టే మాటలు చెప్పనా? ఏంటి, ఉదయం నుంచి నువ్వు ఫోన్ వాడలేదనుకుంటా. ఏముంది ఏంటి ఫోన్లో అని తన ఫోన్ చూసుకున్నాడు. అయ్యో, స్విచ్ ఆఫ్ అయినట్టు ఉంది అంది లత నవ్వుతూ. అవును, అయితే ఏమిటి? అయితే ఏమిటా, అది పనిచేసి ఉంటే ఇప్పుడు శ్వేత దగ్గరకు వచ్చి ఇలా వాగేవాడివి కాదు పాపం. ఫోన్ స్విచ్ ఆన్ చెయ్యి, అప్పుడు నీ ముఖం చూడాలని ఉంది అంది లత. ఏంటి లత, భయం లేదా నా గురించి తెలిసి కూడా? ముందు ఫోన్ ఆన్ చేయి మగడా, తర్వాత ఎవరి గురించి ఎవరికి తెలియాలో ఆలోచిద్దాం. శ్వేత వైపు చూశాడు సందీపు. నవ్వుతూ నిలబడి ఉంది శ్వేత. నీ ముఖంలో ఆశ్చర్యం కాని భయం కాని కనిపించడం లేదేంటి శ్వేత అన్నాడు సందీపు. ఎందుకు ఆశ్చర్యం, ఎందుకు భయం అంది శ్వేత నవ్వుతూ. శ్వేత నవ్వు చూసి ఇంకా ఆశ్చర్యపోతూ,
లత మొగుడు అంటుంది. నిన్న ఇంటికి వచ్చాను, రాత్రి జరిగింది నీ భర్తకు చెప్తాను అనే భయం కూడా లేదా? ఏమైంది అన్నాడు సందీపు. నువ్వు చెప్పకపోయినా నీ పెళ్లి గురించి నీ భార్య గురించి నాకు ముందే తెలుసు, అందుకే ఆశ్చర్యపోలేదు. ఇక రాత్రి జరిగిన దాని గురించా? అసలు మన మధ్య ఏం జరిగింది అని నీ భయపడాలి అంది శ్వేత మామూలుగా. నీకు లత గురించి ముందుగానే తెలుసా? ఎలా? మన మధ్య ఏం జరగకపోవడం ఏమిటి? నీ భర్తకు తెలుస్తుందనే భయం కూడా లేదా? లేదు అన్నట్లు తల ఊపింది శ్వేత నవ్వుతూ. శ్వేత నవ్వు చూసి మొదటిసారి కొంచెం అనుమానం వచ్చింది సందీప్కి. ఏంటి దీపు, శ్వేతను భయపెడదామని వచ్చి నువ్వే భయపడుతున్నట్లున్నావు అంది లత. వీళ్ళు ఇలా మాట్లాడుతుండగానే ఆ పేటలోని జనమంతా మంది పోగై వీళ్ళని చూస్తూ ఉన్నారు. ఏం జరుగుతుందో అర్థం కాకపోయినా ఏదో తేడా జరుగుతుందని అక్కడి నుంచి వెళ్ళటానికి వెనక్కు తిరిగాడు సందీపు. ఫోన్లు ఉన్న వారందరూ ఫోన్ వైపు సందీప్ వైపు చూస్తున్నారు. లత ఎందుకు నీ ఫోన్ చూసుకోలేదని అంతలా చెప్తుంది అని మనసులో అనుకుని తను స్విచ్ ఆన్ చేశాడు. ఫ్యాక్టరీ నుంచి చాలా కాల్స్ వచ్చాయి. ఏంటి ఉదయాన్నే నీ కాల్స్ అని ఆశ్చర్యపోతూ లత వైపు చూశాడు. ఏంటి కాల్స్ అన్ని ఉన్నాయని అని శ్వేత ఏదో అంటుండగా ఫోన్ మళ్ళీ రింగ్ అయింది. ఎత్తు దీపు, మేమెందుకు నవ్వుతున్నామో నీకు అర్థమవుతుంది అంది శ్వేత. ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. వెంటనే దగ్గరికి వెళ్ళి స్పీకర్ ఆన్ చేసింది లత. కోపంగా చూశాడు సందీప్ లత వైపు. ఏంటి సందీప్, ఎంత మోసం చేశావు? ఫ్యాక్టరీ మొత్తానికి మంచివాడిగా నటించి ఇన్ని దారుణాలు చేస్తావా? నిన్ను నీ పని నమ్మి ఫ్యాక్టరీ బాధలు అప్పగిస్తే అందులో పనిచేసే ఆడవారి మీద నీ చెడు దృష్టి వేస్తావా? శ్వేత చెప్పినా మేం వినలేదు. ఇప్పుడు తనిచ్చిన ఆధారాలతో నీ మీద పోలీస్ కేసు పెట్టాం. ఎక్కడ ఉన్నా నిన్ను పట్టుకొని వెళ్ళడానికి బయలుదేరారు. సార్, నన్ను నమ్మండి సార్, ఎన్నో సంవత్సరాలుగా మీ దగ్గర పనిచేస్తున్నాను. ఏనాడైనా నా మీద కంప్లైంట్ వచ్చిందా? ఈ శ్వేత జీతం పెంచమని లేకపోతే నా పరువు తీస్తామని నన్ను బెదిరించింది. అదే విషయం నేను చెయ్యనని చెప్పటానికి తనని గెస్ట్ హౌస్కి తీసుకుని వెళ్ళావా సందీప్? ఇక నీతో మేము మాట్లాడవలసింది ఏమీ లేదు అని ఫోన్ కట్ చేశారు. మాటలైపోయాయి సార్ అంది శ్వేత కోపంగా. రాత్రి నాతో అంతగా గడిపి ఇప్పుడు ఏమీ తెలియనట్టుగా మాట్లాడితే నేను చూస్తూ ఊరుకుంటానని అనుకున్నావా అన్నాడు సందీప్. ఏం మాట్లాడలేదు శ్వేత తలదించుకొని. ఏంటి శ్వేత, నన్ను వెధవని చేసి నువ్వు మహాప్రతివతవని అందరి ముందు చెప్పాలని అనుకుంటున్నావా? నేను మూలిగితే నాతో పాటు చాలా మందిని తీసుకుని వెళ్తాను. అలా అయినా శ్వేత నీతో రాదులే అంది లత. ఎందుకు రాదు? నైట్ జరిగిన వీడియో తీస్తే నాతో పాటు శ్వేత కూడా ఉంటుంది కదా అన్నాడు సందీప్ నవ్వుతూ. అవును కదా, ఆ విషయం మర్చిపోయాను. ఇక్కడ ఉన్న మీరందరూ రాత్రి జరిగింది వీడియోలు చూశారు కదా అని అక్కడ ఉన్న జనాలను చూసి అడుగుతూ అందులో శ్వేత ఉందా అంది లత. శ్వేత ఉండటమేంటి, తను చాలా మంచి పిల్ల అన్నాడు అందులో ఒకడు. ఏంటి మీరందరూ నైట్ జరిగిన వీడియో చూసారా అన్నాడు సందీప్ ఆశ్చర్యపోతూ. వీళ్ళే కాదు, కొన్ని కోట్ల మంది చూశారు అంది లత. మరందులో శ్వేత లేకపోవటం ఏంటి? ఎందుకంటే అందులో ఉన్నది నేను కాబట్టి అనంటూ ఒక అమ్మాయి ముందుకొచ్చింది. ఏంటి నువ్వా అన్నాడు సందీప్ ఆశ్చర్యపోతూ. అవును తనే, మొత్తానికి గుర్తుపట్టావు. ఎన్నిసార్లు ఆశ్చర్యపోతావు కానీ మామూలుగా ఉండు సందీప్ అంది లత వెటకారంగా. అయినా నేనెవరికి చెప్పని నీ నిజం ఎలా తెలిసింది? ఈ వేశ్య గురించి మీకు ఎలా తెలిసింది అన్నాడు వచ్చిన అమ్మాయి వైపు చూస్తూ. నువ్వెప్పటికీ మారవా అంది ఆ అమ్మాయి బాధగా. వీడి నిజస్వరూపం అందరికీ తెలిసేలా చేసి ఎంతోమంది అమ్మాయిల జీవితాలను కాపాడావు. ఎలా? నన్ను నేను వీడి బారి నుంచి రక్షించుకోవాలని అనుకుంటూ ఉండగా నాకు సాయం చేయటానికి వచ్చావు. నువ్వు బాధపడకు అంది ఆ అమ్మాయి చేయి పట్టుకుని శ్వేత. నేను నమ్మను. శ్వేత భర్తకి దొరక్కుండేలా నాటకాలు ఆడుతున్నారు మీరందరూ. రాత్రి నాతో ఉన్నది శ్వేతానే అన్నాడు సందీప్ కోపంగా. శ్వేతని తక్కువగా అంచనా వేశావు. తను సరదాగా మాట్లాడితే నీ మాటలకు తను పడిపోయింది అని భ్రమపడ్డావు. అందరినీ లాంటి వాళ్ళు ఉండరు సందీపు అంది లత. ఎప్పుడైతే నువ్వు నేను చెప్పకపోయినా నా పేరు చెప్పావో అప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఎవరో తెలిసిన వ్యక్తిని నాకు కాల్ చేస్తున్నారని. అప్పుడు నేను ఈ మధ్యకాలంలో ఎక్కువగా మాట్లాడింది ఎవరితోనా అని చూస్తే నువ్వే గుర్తుకొచ్చావు. అందుకు నీతో చెప్పాను. అప్పుడు నీ ముఖంలో కనిపించిన సంతోషమే నువ్వు అనే నా అనుమానం నిజమని అనిపించింది. నువ్వే మెసేజ్ పెట్టి వస్తాను అని చెప్పమన్నప్పుడు నాకు పూర్తిగా నువ్వేని అర్థమయ్యింది.
ఎలా నీ నుంచి తప్పించుకోవాలని ఆలోచిస్తుంటే నీకు ఫోన్ రావటం నువ్వు భయపడుతూ ఎత్తటం చూశాను. తర్వాత అది పోలీసుల నుంచి అని తెలుసుకోగలిగాను. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు లత వచ్చి నన్ను కలిసింది. మీ పెళ్లి గురించి, నీ మీద ఉన్న కేసుల గురించి అన్ని వివరంగా చెప్పింది. తను కూడా నీ మాయ మాటల్లో పడి పెళ్లి చేసుకోవటం తన ఎదురుగానే నువ్వెంతో మంది అమ్మాయిలను తీసుకుని వచ్చి అని ఆగి, అంత నీచుడవని ఆ రోజు పూర్తిగా అర్థమైంది. ఎలా అయినా నీ బండారం బయటపెట్టి లతకి నీ నుంచి విడాకులు వచ్చేలాగా చేయాలని అనుకున్నాను. కానీ ఎలా అన్నదే తెలియని పరిస్థితుల్లో ఈ అమ్మాయి వచ్చింది. తను వేశ్య అని చాలా తేలిగ్గా మాట్లాడావు. తన కుటుంబం పోషణకి తప్పక పని చేస్తున్న అమ్మాయిని నీ ప్రేమ మాటలతో నమ్మించి నీ అవసరాలు తీర్చుకున్న ప్రబుద్ధుడివి నువ్వు. చీ, నీలాంటి నీచుడి గురించి నేనెప్పుడు వినలేదు. అందుకే నీకు ఎలా బుద్ధి చెప్పాలని ప్లాన్ చేసి ఇదంతా చేశాం. ఉదయమే వచ్చి నా భర్తకు చెబుతానంటే భయపడి నువ్వు అడిగినప్పుడు నీ దగ్గరికి వస్తా అనుకున్నావు కదా. నీకు చెప్పే శ్రమ లేకుండా ఈ విషయం ఎప్పుడో నా భర్తకు చెప్పాను. నా మాటలోనే తప్పు ఉందేమో అని మంచిగా ఆలోచించాను కాబట్టి నీ ఫోన్ బ్లాక్ మాత్రమే చేశాను. కానీ నీ పతనానికి నువ్వే ఆజ్యం పోసుకున్నట్టుగా మళ్ళీ మళ్ళీ నన్ను గెలుకుతూనే ఉన్నావు అని ఆగింది శ్వేత. ఏంటి, మీ గురించి నాతో చెబుదామని వచ్చావా? నా భార్య మీద నాకంటే ఎక్కువగా నమ్మకం ఉంది. తనెప్పటికీ తప్పు చేయదు, అది చెప్దామని వచ్చాను అన్నాడు కర్ర చేతిలో పట్టుకుని ఒకరి సహాయంతో నెమ్మదిగా బయటికి వచ్చిన రంగా. నిన్ను పెళ్లి చేసుకుని ఎంత బాధపడ్డానో నాకే తెలుసు. విడాకులు ఇవ్వమంటే ఇవ్వకుండా 5 సంవత్సరాల నుండి ఎన్నో బాధలు పెట్టావు అంది లత కోపంగా. నాకు డబ్బు ఇవ్వకుండా ఎగ్గొట్టడానికి నాతో ప్రయాణం సాగించావు. చీ, నీలాంటి వాణ్ణి ఎప్పుడూ చూడలేదు అంది నీతు. నిన్ను నిజంగానే ప్రేమించాను. నీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఇంత జరిగినా నన్ను మాయ చేయటానికి చూస్తున్నావు అంది నీతు. వీళ్ళ మాటలు విని వీళ్ళతో కలిసి నువ్వు కూడా నాటకం ఆడతావా నీతు? అవును, నేనెలాగూ పరిస్థితుల వలన చెడిపోయాను. నేను చూస్తూ ఉండగా ఇంకో అమ్మాయి నాలా మారకూడదు అని శ్వేత బదులు నేను వచ్చాను అంది నీతు. మంచి పని చేశావు, కానీ నాతో పెట్టుకుంటే ఏమవుతుందో మీ అందరికి తెలిసేలాగా చేస్తాను. ఆ నీతుని పట్టుకుని తన జేబులో ఉన్న కత్తిని నీతు మెడ దగ్గర పెట్టాడు. అందరూ గట్టిగా అరిచారు. నువ్వు వీడియో అంతా గ్రాఫిక్స్ అని చెప్పకపోతే దీన్ని చంపేస్తాను శ్వేత అన్నాడు సందీపు తన కత్తితో నీతు మెడ దగ్గర నొక్కుతూ. తప్పు మీద తప్పులు చేయకు సందీపు అంది శ్వేత కోపంగా. మరేం చేయమంటావు? అదే కదా నిన్ను ఈ రోజు ఇక నిలబెట్టింది అంది శ్వేత. అయితే నీకు సహాయం చేసినందుకు నీతుని పంపుతా ముందు పైకి అన్నాడు సందీపు. అందరూ వద్దు అని గట్టిగా అరిచారు. తన్నేమి చేయకు, నేం కదా నిన్ను మోసం చేసింది అంది శ్వేత కంగారుగా. నీ మీద నీకే ఎక్కువ నమ్మకం అనుకున్నాను, కానీ నీ భర్తకు కూడా నీ మీద నమ్మకం ఎక్కువగానే ఉండి బతికిపోయావు. నాకు తప్పించుకునే అవకాశం ఎలాగూ లేకుండా చేశావు శ్వేత. కానీ దీని చావు వలన నా నుంచి తప్పించుకొని నువ్వు హాయిగా ఉండకుండా చేస్తాను చూడు అని నవ్వుతూ నీతుని గట్టిగా పట్టుకుని కత్తితో పొడవబోయాడు సందీపు. వద్దు అని గట్టిగా అరిచింది శ్వేత. ఆ అరుపుకి ఆగి నువ్వు వద్దన్నా వదలను అని మళ్ళీ పొడవబోయాడు సందీపు. అంతే, తన ఆసరాకి చేతిలో ఉన్న కర్రని సందీప్ కాలుకి తగిలేలా విసిరాడు రంగా. ఆ దెబ్బకి అమ్మ అని అరిచి కత్తిని నీతుని కూడా వదిలేశాడు సందీపు. లత వెంటనే నీతుని పక్కకి లాగేసింది. చుట్టూ అందరూ వీడియో తీస్తూ నవ్వుతున్నారు. అది చూసి రంగ మీద బాగా కోపం వచ్చి తన మీదికి వెళ్ళాడు సందీపు. రంగని ఏం చేస్తాడో అని వారిద్దరి మధ్యకి వెళ్ళింది శ్వేత కంగారుగా. నిన్ను అని శ్వేతని పట్టుకుపోయాడు సందీపు. ఇంతలో పోలీసులు వచ్చి వెనక నుంచి సందీప్ని పట్టుకున్నారు. తప్పించుకోవటానికి చాలా గింజుకున్నాడు, కానీ గట్టిగా పట్టుకోవటంతో ఇకేం చేయలేక తలదించుకున్నాడు. ఇప్పటికైనా మారు సందీపు, ఆడపిల్లలు ఏం చేయలేరు అని వేషాలు వేసి నీలాంటి వాళ్ళకి ఇది గుణపాఠం కావాలి అంది లత. మీ ఫ్యాక్టరీ వాళ్ళు పెట్టిన కేసు కాబట్టి మీరు ఒకసారి స్టేషన్కి వచ్చి జరిగింది చెప్తే సరిపోతుంది అని బలవంతంగా లాక్కొని పోయారు పోలీసులు. నువ్వు అదృష్టవంతురాలివి శ్వేత, నీ మీద ఇంత నమ్మకం ఉన్న భర్త దొరికాడు అంది నీతు. అవును శ్వేత, నీ మీద నీకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నావు. ధైర్యం చేసి సందీప్ వలన ఇంకే ఆడపిల్ల జీవితం నాశనం కాకుండా చేశావు. నీ వలనే నేను కూడా ఈ విషయం చెప్పి విడాకులు పొందుతాను అంది లత నవ్వుతూ.
చాలా సంతోషంగా ఉంది శ్వేత అన్నాడు రంగా. నా మీద నాకు ఉన్న నమ్మకానికి తోడు మీకు నా మీద ఉన్న నమ్మకం వల్లనే ఇది సాధ్యమైంది అంది శ్వేత కూడా నవ్వుతూ. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.